పార్ట్ 2 వచ్చేసరికి బాయ్కాట్ భైరవం సినిమాకి మెయిన్‌గా అక్కడ పార్ట్ 1లో వైసీపీ వాళ్ళైతే ఇక్కడ పార్ట్ 2లో మెగా ఫ్యాన్స్ అనమాట. సో, మ్యాక్సిమం చిరంజీవి గారిని గానీ, రామ్ చరణ్ గారిని గానీ, పవన్ పవన్ కళ్యాణ్ గారు గానీ ఎవరైనా అవమానిస్తే అస్సలు బాగోదు. అది అందరికీ తెలిసిందే. బట్ ఈయన విజయ్ కనకమేడల గారు ఆయన ఫేస్‌బుక్ సంబంధించిన పేజ్‌లో 2011లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఆ పోస్ట్ ఏంటంటే 'చా' అనే టైటిల్‌తో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారి ఫోటో మార్ఫ్డ్ ఫోటో పెడతాం అయితే జరిగిందనమాట. బేసికల్‌గా ఒరిజినల్ ఫోటో ఏంటంటే హిందీ సినిమా ఏదైతే 'పా' అనే సినిమా ఉందో ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు ఇద్దరు ఉంటారనమాట. సో, అదే బేసిస్‌లో ఏంటంటే వాళ్ళ ఫేసులు తీసేసి చిరంజీవి గారి ఫేస్, రామ్ చరణ్ గారి ఫేస్ పెట్టి కింద టైటిల్ ఏమో 'చా' అని పెట్టి రిటన్ అండ్ డైరెక్టర్ బై అల్లు అరవింద్ అని పెట్టారనమాట. సో, అందుకు మెగా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యి ఈ సినిమాని ఏదైనా ఏ విధంగా అయినా సరే బాయ్కాట్ చేయాలని చెప్పేసి భైరవం సినిమాని విపరీతంగా ట్రైనింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు నిజంగానే మనోభావాలు దెబ్బతింటాయి కదా, అందులో నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్గా నేనైనా ఇంకెవరైనా సరే ఫీల్ అవుతారు. ఎందుకంటే అలాంటి మార్ఫుడ్ ఫొటోస్ చేస్తే ఎవరికి నచ్చదు. సో, అది ఎవరైనా సరే మంచిగానే సినిమాలు చేసుకోవాలి. కానీ పైన ఆ డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారితోని, పవన్ కళ్యాణ్ గారితోని సినిమాలు చేయాలని చెప్తున్నారు. సో, ఎంతవరకు న్యాయం జరుగుతుందో మనకి అల్టిమేట్గా ఓవరాల్గా తెలియాలి. బట్ సినిమా అనేది బాయ్కాట్ అవుతుందా, అంటే రిలీజ్ అవుతుందా, ఆడుతుందా అనేది మనకు తెలియదు ఓవరాల్గా. సో, చూద్దాం. సో, ఇది ఓవరాల్గా బాయ్కాట్ సంబంధించిన వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అదేవిధంగా ఫొటోస్ యాడ్ చేయలేదని చెప్పేసి మీరు ఏం అనుకోవద్దు. నాకు ఇష్టం లేదు చిరంజీవి గారి ఫోటో, రామ్ చరణ్ గారి ఫోటోలు చూపించడానికి. సో, అందుకే యాడ్ చేయలేదన్నమాట. సో, ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.